ఓం శ్రీపరమాత్మనే నమః. పంచమోऽధ్యాయः. అర్జున ఉవాచ సన్యాసం కర్మయోగం మంచిదని దానిని ప్రశంసిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో నాకు నిశ్చయించి చెప్పు. శ్రీభగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్శ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవంతుడు పలికెను, సన్యాసము కర్మయోగము రెండూ కూడా మోక్షాన్ని ఇచ్చేవే. అయితే ఆ రెండింటిలో కర్మసన్యాసం కంటే కర్మయోగం విశిష్టమైనది. జ్ఞేయః స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహు, ఎవడు ఎవరిని దేనిని ద్వేషించడో, దేన్ని ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగాలు, జ్ఞానయోగ కర్మయోగాలు వేరు వేరైనవి అని తెలివి తక్కువ వాళ్ళు అంటారు. కానీ పండితులనరు. ఒక యోగాన్ని అవలంబించినవాడు రెండింటి ఫలాన్ని కూడా పొందుతాడు. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యులకు జ్ఞానయోగులకు ఏ స్థానం లభిస్తుందో అది యోగులకు కర్మయోగులకు కూడా లభిస్తుంది. సాంఖ్యయోగము కర్మయోగము కూడా ఒక్కటే అని ఎవడు గ్రహిస్తాడో అతడే బాగా గ్రహించినవాడవుతాడు. సన్యాసస్తు మహాబాహో చించిన ముని అచిరకాలంలో బ్రహ్మను సన్యాసాన్ని పొందుతాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగం అభ్యసించి పరిశుద్ధమైన మనస్సుతో దేహాన్ని జయించి అదుపులో ఉంచుకొని ఇంద్రియాలను కూడా జయించినవాడు తానే సర్వభూతాలకు అంతరాత్మగా ఉంటాడు. అతడు కర్మ చేసినా కూడా లిప్తుడు కాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. చిత్తైకాగ్రత సంపాదించిన తత్వవేత్త నేనేమీ చేయుటలేదు అని భావించాలి. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తతే
వర్తంత ఇతి ధారయన్. చూస్తూ వింటూ స్పృశిస్తూ వాసన చూస్తూ తింటూ నడుస్తూ నిద్రిస్తూ శ్వాస పీలుస్తూ మాట్లాడుతూ విడుస్తూ గ్రహిస్తూ కళ్ళు తెరుస్తూ మూస్తూ ఇన్ని పనులు చేస్తున్నా కూడా ఆయా ఇంద్రియాలు తమ తమ విషయాల వైపు ప్రవర్తిస్తున్నాయి అని మాత్రమే అనుకోవాలి. నేనేమీ చేయడం లేదని భావించాలి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు బ్రహ్మయందే ఉంచివేసి ఆసక్తి లేకుండా కర్మలను చేస్తాడో అతడు తామరాకు నీటిచేత వలె పాపంచేత లిప్తుడు కాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు కర్మయోగులు ఏమాత్రమూ ఆసక్తి లేకుండా శరీరం చేత మనస్సు చేత కేవలములైన మమకారం లేని ఇంద్రియాల చేత ఆత్మ ఈశ్వరునిపై మనస్సు నిలిపి కర్మఫలాన్ని త్యజించినవాడు నిష్ఠయందు కలుగు శాంతిని పొందుతాడు. ఈశ్వరునిపై మనస్సు నిలుపక కామం ప్రేరేపించిన రీతిలో ఫలమునందు ఆసక్తి గలవాడు పుణ్య పాపాల చేత బద్ధుడవుతాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్ న కారయన్. దేహధారి అయిన పురుషుడు ఇంద్రియాలను నిగ్రహించుకొని సమస్త కర్మలను మనస్సు చేత నిగ్రహించి ఏమీ చేయకుండా 9 ద్వారాలు గల దేహమనే నగరంలో సుఖంగా నివసిస్తాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభువైన ఆత్మ లోకానికి జనులకు న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ప్రభువైన పరమాత్మ ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసుకొనదు. అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేయడం వల్ల ప్రాణులు మోహం చెందుతూ ఉంటారు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశ్రితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మను గూర్చిన ఎవరి అజ్ఞానాన్ని జ్ఞానం తొలగిస్తుందో ఆ జ్ఞానం సూర్యుని వలె వాళ్లకు పరమాత్మతత్వం ప్రకాశించేటట్లు చేస్తుంది. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చన్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః.
ఆ పరబ్రహ్మ మీదనే బుద్ధిని నిలిపి అదే నా స్వస్వరూపం అను నిశ్చయంతో దానియందే నిష్ఠతో దానియందే ఆసక్తి గలవాళ్ళు జ్ఞానం పాపాలన్నీ కడిగివేయగా తిరిగి ఈ లోకంలోనికి రావలసిన అవసరం లేని గతిని పొందుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. పండితులు విద్యా వినయము గల బ్రాహ్మణునియందు, గోవునందు, ఏనుగయందు, శునకమునందు, శునకమాంసం వండుకొనే వానియందు కూడా బ్రహ్మను చూస్తారు. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అందరి విషయంలోనూ సామ్యమునందున్న మనస్సు కలవాళ్ళు ఇహలోకంలోనే సృష్టిని జయించిన వాళ్ళవుతారు. ఎందువల్లననగా సమమైన బ్రహ్మ ఎట్టి దోషములు లేనిది. అందుచేత వాళ్ళు సామ్యమునందున్నారనగా బ్రహ్మయందున్నారు అని అర్థం. న ప్రహృష్యేత్ ప్రియం. బ్రహ్మయందే స్థిరంగా ఉన్న బ్రహ్మవేత్త ప్రియం లభిస్తే సంతోషించడు, అప్రియం జరుగుతే ఆవేదన చెందడు. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్యములైన శబ్దాదులయందు మనస్సు లగ్నం కానివానికి ఆత్మయందున్న సుఖం లభిస్తుంది. బ్రహ్మయందు చిత్తం స్థిరంగా నిలిపినవానికి అక్షయమైన సుఖం లభిస్తుంది. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. కుంతీపుత్ర, విషయేంద్రియాల సంబంధం వల్ల కలిగే భోగాలన్నీ దుఃఖానికే హేతువులు. వాటికి ఆది అంతము ఉంటాయి. పండితుడు వాటితో ఆనందించడు. శక్నోతి హైవ యః సోఢుం యోऽन्तః సుఖోऽन्तరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోऽధిగచ్చతి. ఆత్మయందే సుఖం అనుభవిస్తూ, ఆత్మయందే క్రీడిస్తూ, ఆత్మయే తేజస్సు అని భావిస్తూ ఉండే యోగి బ్రహ్మగా అయి బ్రహ్మయందు సుఖాన్ని, బ్రహ్మరూపమైన మోక్షాన్ని పొందుతాడు. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పాపాలన్నీ క్షీణించగా, సంశయాలన్నీ తొలగిపోయి, ఇంద్రియ నిగ్రహవంతులై
సమస్త ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మరూపమైన సుఖం పొందుతారు, ముక్తులవుతారు. కామక్రోధవియుక్తానాం యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్యములైన శబ్దాది విషయాలను బయటనే ఉంచి దృష్టిని కనుబొమ్మల నడుమ నిలిపి ప్రాణాపానాలు నాసికలోపల సమంగా సంచరించేటట్లు చూచుకుంటూ ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని అదుపులో ఉంచుకొని మోక్షమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఇచ్ఛను, భయమును, క్రోధాన్ని విడిచినవాడు యోగి ఎల్లప్పుడూ ముక్తుడే. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. యజ్ఞాలు, తపస్సులు అనుభవించేవాడను నేనే. అర్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః. భగవద్గీతలో సన్యాసయోగం అను 5వ అధ్యాయం సమాప్తం.